హాయ్ అండి. ఈరోజైతే ఆనియన్ సమోసా చేస్తున్నాను. సమోసా అంటే ఎక్కువగా మైదా పిండితోటే చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండి కొంచెం తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట, గంట అయితే నానబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసి పలచగా అయితే పాముకోవాలి. ఇవైతే దలసరిగా అయితే సమోసా రాదు. ఎంత పలచగా అయితే అంత బాగుంటుంది. ఇంకా పలచగా పాముకున్న చపాతీలన్నీ ఇలా పెనం పెట్టుకొని ఒక 30 సెకండ్లు అయితే ఇలా కాల్చుకోవాలి. ఎక్కువ టైం అయితే కాల్చకూడదు. ఇందులో చపాతీలో ఉన్న తడంతా ఆరిపోయే వరకు అయితే ఒక 30 సెకండ్లు అయితే ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీలు మొత్తాన్ని ఇలా లైన్ మీద పెట్టుకొని అవుట్ సైడ్లో అయితే కట్ చేసుకోవాలి. 4 వైపులా ఇలా కట్ చేసుకున్నాక మధ్యగా అయితే కట్ చేసుకుంటే అప్పుడు సమోసా చేయడానికి సేప్ అయితే వస్తుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మధ్యగా ఇలా కట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ కట్ చేసి ఉంచాం కదా, అవుట్ సైడ్ కూడా కళాయిలో వేపుకొని అవి కూడా ఈ సమోసా లోపల అయితే పెట్టుకోవచ్చు ఆనియన్తో. ఇంకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసాను. చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అందులో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు ఈ వేపుకున్న ఇవి వేసుకొని అది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి సమోసాగా అంటించడానికి అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే గోధుమ పిండిని వాటర్లో వేసి పక్కన కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఈ ఆనియన్స్ అయితే ఈ సమోసాల్లో పెట్టి ఇలాగ ఈ గోధుమ పిండిని అయితే మొత్తం కప్పేయాలి. ఇంక అంతే సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇలా అన్ని సమోసాలు ఇలా పెట్టుకొని అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. కొంచెం మీడియంలో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. లోపల అయితే ఆనియన్స్ ఉడుకుతాయి. అలాగే బయట కూడా వేగుతుంది. మొత్తం హైలో పెట్టకుండా ఇలాగ మీడియంలో పెట్టి అయితే సమోసాలు అయితే వేపుకోవాలి. ఇంకా అలాగే మొత్తం కూడా పెట్టుకోవాలి. మీకు సమోసా క్లియర్గా చూపించడం కోసమని మళ్ళీ ఒకటి అయితే ఇలా చేసి చూపిస్తున్నాను. ఇంకా అంతే సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.